హాయ్ నమస్తే, వెల్కమ్ టు వాహిన్స్ మామ్ తెలుగు. ఆల్మోస్ట్ 1.5 years తర్వాత నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో నేను వీడియోస్ అయితే షూట్ చేస్తూనే ఉన్నాను, మెమరీస్ అన్ని క్రియేట్ చేసుకుంటూనే ఉన్నాను. వాటిలో ఇదొకటి, కానీ ఇది వెరీ రీసెంట్. వాహిన్కి నేను ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి నేర్పాలి అనే ఒక తపన నాలో ఉంటుంది, కానీ అది పాసిబుల్ అవ్వదు. మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ తను బయటికి వెళ్ళి బయట కొనిపించుకొని ఇన్స్టెంట్ ప్యాకెట్స్ తినాలని ఇంట్రెస్ట్గా ఉంటాడు వాడి ఏజ్ వైజ్గా. సో అది నేను ఎట్లాగో కంట్రోల్ చేయలేకపోయాను. వాళ్ళ నాన్నగారు కావాల్సినవి కొనిచ్చి వాడు హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆ హ్యాపీనెస్ చూసి హ్యాపీగా ఉండడం వాళ్ళ నాన్నకున్న కాన్సెప్ట్. వాళ్ళ ఇద్దరి పాసిబిలిటీలో ఉన్నది అది. కానీ నేను అట్లా కాదు, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఎట్లయినా నేర్పాలి అనే ఆలోచనతో, ఒక తపనతో అని చెప్పచ్చు ఇది ట్రై చేశాను. వర్కౌట్ అయిందనే చెప్పచ్చు. వీక్కి వన్స్ ఆర్ ట్రైస్ కాదు, ట్రైస్ నేను ఇలాంటిది ట్రై చేస్తున్నాను. వర్కౌట్ అవుతుంది. అన్ని ఫుడ్స్ అనేవి ఎప్పుడు రెగ్యులర్గా అయితే పిల్లలు తినరు కదా, కొత్తగా ఉండాలి, వేరేలాగా ఉండాలి, ఎప్పుడు కొత్తగా అనిపించాలి. ఆ కాన్సెప్ట్తో ఇవి ట్రై చేశాను. సోక్ నట్స్ డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినరు, ఖచ్చితంగా రిజెక్షనే. అయితే నేను ఇట్లా రెసిన్స్ యాడ్ చేసి ఇచ్చాను. ఇవి కూడా ఈటబుల్సే, ఇదొక స్నాక్ ఐటమ్ అనేది వాహిన్ మైండ్లో రిజిస్టర్ అవ్వడం నాకు ముఖ్యం. అదైతే సక్సెస్ఫుల్గా చేశానని అనుకోవచ్చు. ఎందుకంటే వాహిన్కి ఫస్ట్ హ్యాబిటేట్ అయితే తన తమ్ముడు కూడా నేర్చుకుంటాడు. ఈ స్నాక్ ఈరోజు ఉంది, ఇది తినాలి, ఇది ఇలా తినాలి, ఈ స్టైల్లో తింటే బాగుంటుంది అనే అర్థం అవ్వేలాగా చేశానని అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ కావచ్చు. దట్స్ ఇట్. ఇప్పుడు వాహిన్ దీంట్లో మాస్టర్ అయినట్టుగా ఎలా తినాలో అందరికీ నేర్పేవాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ లాస్ట్కి డీల్ మేక్ చేశాడు, నాకు రెజిన్స్ ఒక్కటే కావాలి, ఈ సోక్ నట్స్ వద్దని. కానీ ఫస్ట్లో తను తిన్నాడు. అట్లా రెగ్యులర్గా నేను ఇచ్చిన క్వాంటిటీ మొత్తం తినకపోయినా కాసేపు ఆడుకున్నా. దాంట్లో ఒక 4 sets అలా రెజిన్స్ అండ్ ఆల్మండ్ తనలోకి వెళ్తే చాలు. నాకు 4 or 5 sets వెళ్ళినా సరిపోతుంది. సో ఐఎమ్ హ్యాపీ బై దిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కెమెరా గురించి, వీడియో గురించి, ఫోటోల గురించి తనకి ఏం అర్థమైందో అంతే నాకు తెలియదు. నేను రెగ్యులర్గా కెమెరా పట్టుకోవడం, ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చూస్తుంటాడు కాబట్టి తను తినేటప్పుడు నేను తీస్తుంటే తను కూడా అడుగుతున్నాడు, కొంచెం ముందుకి పెట్టి వీడియో తీ, ఫోటో